యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్న 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్న సంఖ్యాకాండము 8వ అధ్యాయం 1వ వచనం నుంచి సంఖ్యాకాండము 9వ అధ్యాయం 14వ వచనం వరకు ఈ భాగంలో మనం చూసినట్లయితే మొట్టమొదట ఈ యొక్క ధూప వేదికని లేక దీపస్తంభాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలో చెప్తా ఉంటున్నారు. తర్వాత లేవీలు వాళ్ళు ప్రభుకి పూర్తిగా చెందిన వాళ్ళు అనే ప్రస్తావన మాట్లాడుతూ 9వ అధ్యాయంలో ఆయన పస్కా బలి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 8వ అధ్యాయం ఆరంభ వచనాల్లో ఆయన ఈ యొక్క దీపస్తంభం గురించి మాట్లాడుతూ ఈ దీపస్తంభము దాని ముఖము ఆ లోపల ఉంటున్న పరిశుద్ధ స్థలంపై పడాలి. అంటే దాని ఎదురు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతటిని అది వెలిగిచ్చేదిగా ఉండాలి. ఎంత క్రియాపూర్వకంగా ప్రభు వీళ్ళకి ఈ యొక్క మందసం యొక్క నమూనాని ఇస్తూ ఉంటున్నాడు. బయట ఆవరణం అంతటిపై ఎండ పడుతుంది, సూర్యరశ్మి పడుతుంది కాబట్టి అక్కడ వెలుగు ఉంటుంది. అయితే లోపల ఆవరణంలోనికి ఎప్పుడైతే వస్తారో తెర ఉంటుంది, పైన 3 కప్పులు కప్పుతారు కాబట్టి వెలుగు లోపలికి వచ్చే ఆస్కారం చాలా తక్కువ, చీకటిగా ఉంటుంది. కాబట్టి అక్కడ పరిచర్య జరగడానికి దేవుడు వాళ్ళకి ఒక సదుపాయాన్ని, ఒక చాలా అద్భుతమైన క్రియాపూర్వకమైన సదుపాయాన్ని ఇవ్వడం మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళు ప్రతి దినము ఈ యొక్క ఒత్తులన్నిటినీ కత్తిరించి నూనెని నింపి దాన్ని శుద్ధి చేసి దాన్ని శుభ్రంగా అక్కడ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా వెలుగొస్తుంది. అప్పుడు మాత్రమే ఆ వెలుగులో వాళ్ళు అక్కడ పరిచర్య చేసేవారిగా ఉంటారు. ఇదంతా శుద్ధ సువర్ణంతో చేయబడిన దీపస్తంభము. దాని పువ్వులు కూడా సువర్ణంతో చేయబడిన దీపస్తంభంగా చూడొచ్చు. కనుక ఇది ఇశ్రాయేలీల యొక్క సాక్షార్థమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. మోషేకి దేవుడు చూపించిన ఈ దీపస్తంభం అంటే పరలోకపు నమూనా చూపిస్తూ వచ్చాడు కదా, ఆ దీపస్తంభం నమూనాలోనే ఇక్కడ చేస్తూ వచ్చాడు. కనుక కొత్త నిబంధన చెప్తున్న మాట, ఈ మందసంలో ఉంటున్న విషయాలన్నీ కూడా రాబో కాలము విషయాలకి కేవలం మచ్చులాగా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ ముంగుర్తుల్లాగా ఉంటున్నాయి. కనుక వాటి విషయంలో మోషే తన సొంత జ్ఞానాన్ని కానీ తయారు చేస్తున్న వాళ్ళ ఇష్టాన్ని కానీ కలపడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ఇది కేవలం భౌతికమైన సంబంధమైన విషయాలే కాదు, కానీ ఇవి పర సంబంధమైన విషయాలకి సాదృశ్యాలుగా ఉన్నాయి. కాబట్టి చాలా నిష్ఠతో, చాలా నియమ నిబంధతతో వాటిని చేసేవారిగా ఉండాలి. 5వ వచనం నుంచి ఆయన లేవీల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన లేవీల్ని నా కొరకు ప్రత్యేకించండి అని చెప్తా ఉంటున్నాడు. ఈ లేవీల్ని ఎందుకు ప్రత్యేకిస్తూ వచ్చారు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు రాకమునుపు దేవుడు 10వ తెగులు పంపిస్తూ వచ్చాడు. ప్రతి జ్యేష్ఠులు ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ ఆయన సంహరిస్తూ వచ్చాడు. అయితే పస్కా బలిని బట్టి ఇశ్రాయేల్లో ఉంటున్న జ్యేష్ఠులందరికీ ఆయన భద్రత ఇస్తూ వచ్చాడు. ఆ సంహారపు దూత వాళ్ళ గృహాల్లోనికి వెళ్ళి ఏ జ్యేష్ఠ కుమారుని కూడా చంపకుండా వాళ్ళని భద్రపరుస్తూ వచ్చాడు. ఇలా భద్రపరిచినప్పుడు వాళ్ళు కేవలం దేవుని దయని బట్టి భద్రపరచబడ్డారు కాబట్టి వాళ్ళని దేవుడు నా సొత్తు అని పిలుచుకుంటున్నాడు. ఇలా వాళ్ళు దేవుని సొత్తుగా ఎప్పుడైతే ఉంటున్నారో, ఇక్కడ మొదటిది జ్యేష్ఠమైనది అని అంటే మొదటిది దేవునికి ఇవ్వడం బట్టి ఏం చూపిస్తున్నామంటే, ఈ మొదటిది దేవునికి ఇవ్వడం బట్టి మిగిలిందంతా కూడా దేవుందే. అయితే మిగిలింది మేము మా అక్కర్ల కొరకు వాడుకుంటున్నాం, కానీ అది కూడా దేవుందే అని వాళ్ళు గమనిస్తూ ఉంటున్నారు. ఇలా జ్యేష్ఠులందరూ ప్రభుకు చెందుతారు కాబట్టి ఇప్పుడు ఈ జ్యేష్ఠులందరూ దేవుని సేవ చేయడానికి వారికి బదిలీగా దేవుడు లేవి గోత్రాన్ని తీసుకుంటున్నాడు. అందుకే ఆయన లేవిల్ని తన కొరకు ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు పూర్తిగా ఆయన సేవ చేయడానికే పదిలపరుచుకొని పక్కకు వచ్చిన వారిగా ఉంటున్నారు. ఈ లేవీల్ని అహరోను వేవ్ ఆఫరింగ్ అంటే ఊపి ప్రభుకి అర్పించే అర్పణలాగా, ఎప్పుడైతే ప్రభుకి ఒక అర్పణ ఊపుతారో అప్పుడు అది ముందుకి వెళ్ళినప్పుడు అది ప్రభుకి సంబంధించింది లేక ప్రభుకి ఇచ్చేసినట్టు, అది తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు దీన్ని వీళ్ళు వాడుకుంటారు కానీ ప్రభుకి సంబంధించిన దానిలాగే వాడతారు. అది వేవ్ ఆఫరింగ్ యొక్క అర్థం. మట్టుకి ఇలా లేవీల్ని ప్రభుకి అర్పించడం బట్టి తిరిగి ఈ లేవీలు భౌతికమైన జీవితం సామాన్యంగా జీవిస్తున్నప్పటికీ ఇక జీవం మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నదంతా దేవుని కొరకే వాడడానికి ఇష్టపడతా ఉంటున్నారు. అలా దేవుడు లేవీల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలందరూ వచ్చి లేవీల తల మీద
చేతులు పెట్టాలి. ఈ ఇశ్రాయేల్ లేవీల యొక్క తల మీద చేతులు పెట్టడం బట్టి ఏం చూపిస్తా ఉంటున్నారు అనంటే, ఈ లేవీలు మాకు ప్రతినిధులు అని చూపిస్తున్నారు. మాకు బదులుగా లేవీలు సేవ చేస్తున్నారు. వీళ్ళు మా స్థానంలో నిలబడుతున్నారు అని చెప్పి వాళ్ళు లేవీల్ని ప్రతినిధులుగా చేస్తా ఉంటున్నారు. లేవీల్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రతినిధులుగా చేస్తున్నారో ప్రభు చెప్తున్నాడు, లేవీలు వాళ్ళు శుద్ధి చేసుకొని వాళ్ళ తల వెంట్రుకలన్నీ తీసేసుకొని వాళ్ళ బట్టలు తొక్కుని శుద్ధి అయిన తర్వాతే పరిచర్య మొదలుపెట్టారు. కనుక శుద్ధీకరణ ఎప్పుడు పరిచర్య కంటే ముందొస్తది. బయట ఆవరణంలో రెండు వస్తువులు మనం చూడొచ్చు మందసంలో. మొట్టమొదటిది బలిపీఠము. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బలులన్నీ అర్పించడానికి, వాళ్ళ పాపపు పరిహారం అవ్వడానికి వాళ్ళు బలిపీఠాన్ని పెడతా వచ్చారు. అయితే రెండో స్థలము గంగాళం. ఇది కేవలము యాజకులు వాళ్ళని వాళ్ళు కడుక్కోవడానికి, కడుక్కోకుండా లోపలికెళ్తే వాళ్ళు చచ్చిపోతారని ప్రభు చెప్తున్నాడు. అంటే పరిశుద్ధత లేకుండా, లేక ప్రభుత్వం సరిగ్గా లేకుండా, లేక సీరియస్నెస్ లేకుండా, పటిష్టత లేకుండా దేవుని యొక్క పనిలోనికి వెళ్తే అది చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది. అంతేకాకుండా యెహోవా కార్యంను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా కూడా రాస్తూ ఉంటాడు. కనుక వీళ్ళకైతే నేరుగా మరణమే వీళ్ళ మీద పడిపోతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్న మాట, ఆ చివరి దినాన అనేకులు వచ్చి నీ నామాన్ని దయ్యాలు వెలగొట్టలేదు, నీ నామాన్ని ప్రవచించలేదు, వాళ్ళు చేశారు. జీవితాలు బాగలేవు కాబట్టి అక్రమం చేయవారలారా అని వాళ్ళని తోసేస్తూ వచ్చాడు. కనుక దేవుని యొక్క పని చేయక మునుపు మనం శుద్ధి చేసుకోవడం అనేది పాత కొత్త నిబంధనలో ఉంటున్న ఖచ్చితమైన నియమం. మనము శుద్ధిగా లేకుండా దేవునికి ఏ పని మనం చేయడానికి అర్హులము కాదు. ఆ తర్వాత ఆయన ఈ లేవీలందరినీ అహరోనుకి బహుమానంగా ఇస్తా ఉంటున్నాడు. అంటే అహరోను తన పిల్లలు అందరికంటే బాధ్యులు దేవుని ముందు నిలబడడానికి. కనుక మిగిలిన లేవీలందరూ వారికి సహకరించడానికి వారికి బహుమానంగా ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. బహుమానంగా ప్రభు ఎప్పుడైతే అహరోనుకి వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాడో అక్కడ ప్రభు చెప్తున్న మాట, ఈ లేవీలు చక్కగా పరిచర్య చేస్తారు కాబట్టే ఇశ్రాయేలీయుల మీద నా కోపము, నా తెగులు పడకుండా వీళ్ళు కాపాడతారు అని చెప్తా ఉంటున్నాడు. ఎంత కీలకమైన మాట. వీళ్ళు శుద్ధి చేసుకొని దేవుని కొరకు యోగ్యంగా ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ మీద పడకుండా ఈ లేవీలు అడ్డొస్తూ ఉంటున్నారు. కనుక దేవుని ఆశీర్వాదానికి, దేవుని ప్రజలకి మధ్యలో వంతెనలాగా లేవీలు నిలబడుతున్నారు. వీళ్ళు అయోగ్యంగా ఉంటే దేవుని ఉగ్రతకి, ప్రజల మీద పడ్డానికి వీళ్ళు వంతెనలాగా నిలబడతారు. కనుక వీళ్ళు చాలా బాధ్యత కలిగిన స్థలంలో ఉంటున్నారు. చివరి భాగంలో చూసినట్లయితే ఆయన ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వాళ్ళు దేవుని పని చేయొచ్చు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, 25 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు దేవుని పని చేయొచ్చు. 50 సంవత్సరాలకి వాళ్ళు ఖచ్చితంగా నివృత్తి తీసుకోవాల్సిందే, వాళ్ళు రిటైర్ అవ్వాల్సిందే. ఎందుకు అనంటే అక్కడ చేసే పనులు అవి చాలా శక్తితో కూడిన పనులు కాబట్టి వాళ్ళు బలహీనులయ్యే ఆస్కారం ఉంది. 50 సంవత్సరాలకి వాళ్ళ పనిలో నుంచి వాళ్ళు నివృత్తి తీసుకోవాల్సిందే అని చెప్తా ఉంటున్నాడు. అయితే వాళ్ళు నివృత్తి తీసుకున్న తర్వాత, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కావాలంటే వచ్చి మిగిలిన వాళ్ళకి వాళ్ళు నేర్పించవచ్చు, వాళ్ళకు సహకరించవచ్చు అని చెప్తా ఉంటున్నాడు. ఈ పరిచర్య, ఈ సహకరించే పరిచర్య లేక మన వాళ్ళ వంతు పరిచర్య అయిపోయిన తర్వాత ఆ కొనసాగింపు పరిచర్య కొరకై వాళ్ళు మార్గదర్శకులుగా, మెంటార్స్గా వెనకాల నిలబడి వాళ్ళు ప్రోత్సహిస్తూ, నేర్పిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళ భుజం తట్టి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళే ఈ అద్భుతమైన మార్గదర్శనపు పరిచర్య పాత కొత్త నిబంధన అన్ని రకాల పరిచర్యలకి వెన్నెముకగా ఉంటా ఉంది. ఈ మార్గదర్శనపు పరిచర్య లేకుండా ఏ పరిచర్య కూడా సంఘము చేసేది నిలబడదు. కనుక ఒక వ్యక్తి లేవీయుడు తన పరిచర్య అంతా అయిపోయిన తర్వాత దేవుని మీద ప్రేమను బట్టి, ఇది బలవంతంగా చేయవలసింది కాదు కానీ ఇది వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళకి మనస్సు మీద దేవుని మీద ఉంటున్న ప్రేమను బట్టి, భవిష్యత్తు క్షేమంగా ఉండడానికి ప్రజల మీద ఉంటున్న ప్రేమను బట్టి వాళ్ళు సహకరించవచ్చు. కానీ వాళ్ళు మాత్రం పని చేయడానికి వీలు లేదు ఒక వయసు తర్వాత అని ప్రభు చెప్తున్నాడు. అంటే మహా అంటే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు మాత్రమే ఆ వ్యక్తి ఈ పరిచర్యలన్నిట్లో ఆయన బాధ్యతతో ఆయన పని చేయగలడు. 9వ అధ్యాయంలో వీళ్ళు ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి 2వ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు అక్కడ మొదటి నెల 14వ దినాన్న సబ్బాత్ ఆచరించమని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ సబ్బాతు ఎలాగైతే ఇంతకుముందు ఆచరించో అలానే ఆచరించమని చెప్తా ఉంటున్నాడు. ఈ సబ్బాత్ అంటే భారంగా చేసేది కాదు కానీ దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన రక్షణ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన విడుదలని మనస్కరిస్తూ కృతజ్ఞతతో వాళ్ళు చేసేది. ఇలా వీళ్ళు సబ్బాత్ని ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు
జరిగిన సంఘటన ఒకళ్ళు చనిపోవడం బట్టి కొంతమంది అశుద్ధులు అవ్వడం బట్టి సబ్బాత్లో పాలు పొందాలా లేదా అనే మాట ఎప్పుడైతే మోషేని అడుగుతూ వచ్చారో, మోషే తన సలహా ఇవ్వలేదు, తను అనుకున్నది చెప్పలేదు, తనకి నచ్చింది చెప్పలేదు, తన అనుభవంతో కూడా మాట్లాడలేదు. ఇంత చక్కగా దేవుడి దగ్గరికి వెళ్తాను అని వెళ్ళి దేవుడిని అడుగుతూ వచ్చాడు. అంటే మోషే ఎంత అనుభవం పెరిగినా ఆయన అందరికీ దీనుడు గనక, అందరిలో దీనుడు గనక ఆయన ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చి దాన్ని బట్టే చేసేవాడు. అది మోషే యొక్క నాయకత్వం యొక్క చాలా ప్రాముఖ్యమైన రహస్యం. కనుక ఏ క్రైస్తవ నాయకుని రహస్యం కూడా ఇదే. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడడం, ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రతి దాని కొరకై దేవునితో సంబంధం పెట్టుకొని విశ్వాసంతో సాగడం. ఇది ఒక క్రైస్తవ నాయకుని యొక్క రహస్యమై ఉండాలి. కనుక మోషే వెళ్ళి ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తా వచ్చాడు, మొదటి నెల ఒకవేళ దూర ప్రయాణంలో ఉన్నారు, లేక ఇలా శవం బట్టి అశుద్ధులైపోతే వాళ్ళు పాలు పొందకూడదు. కానీ ఆ 2వ నెల 14వ దినాన్న దేవుడు వాళ్ళకి వెసులుబాటు అనుగ్రహించి ఇంకొకసారి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కానీ ఒకవేళ గనక ఎవరైనా అన్ని శుద్ధంగా అన్ని బాగుండి సవ్యంగా ఉండి వాళ్ళు గనక పాలు పొందకపోతే అటు వాళ్ళని ఇశ్రాయేల్ నుంచి కోసివేయమని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు చేసిన సదుపాయాన్ని ఉమ్మేసినట్టు, దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆశీర్వాదాన్ని, రక్షణ ప్రణాళికని వాళ్ళు కాదంటున్నట్టే కనుక దేవుడు వాళ్ళని తీసి పారేయమని చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ వాళ్ళ మధ్యలో ఉంటున్న అన్యులు ఎవరన్నా ఈ యొక్క పస్కా బలిలో పాలు పొందాలి అని అనుకుంటే వాళ్ళు పాలు పొందొచ్చు. కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఎట్లా చెప్పాడో అట్లానే పాలు పొందాలి. అంతేకాకుండా వాళ్ళు ఇశ్రాయేలుగా మారి సున్నతి చేసుకొని ఆ తర్వాతే పాలు పొందగలరు. కనుక ఏదో దేవుని రక్షణలో పాలు పంపు కలిగి ఉండడానికి, లేకపోతే దేవుడిని ఆరాధించడానికి ఎవరంటే వాళ్ళు వచ్చేసి జీవితం ఎట్లంటే అట్లా ఆయనకి దూరంగా బ్రతుకుతూ ఆయనని సంతోషపెట్టి వెళ్ళలేరు. వాళ్ళు దేవునికి ఉపయోగపడాలి అని అంటే ఖచ్చితంగా దేవునికి నచ్చినట్టే వాళ్ళు పనిచేసే వారిగా ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీకు నచ్చినట్టు మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.